మందికి కుక్కలంటే పాయరమని తెలుసు. అవిటిని మనుషులతోని సమానంగా చూసుకుంటారా అని కూడా తెలుసు. కానీ గీళ్ళు చూడుర్రి కుక్కతోని ఎట్లా ఆడుతుర్రు. ఇక దాని అవతారం చూస్తే అవాకైతారు పక్క. మూగజీవాలలో కుక్కలకిచ్చే అంత ఇంపార్టెన్స్ అన్నిటికంటే జర ఎక్కువనే. అవిటికి తానాలు చేపించుడు, తిండి తినబెట్టుడు, మనిషి పక్కలనే సంటి పొర లెక్క వండబెట్టుకొని ముద్దాడేటోళ్ళని కూడా చూసినాం. కానీ వీళ్ళు అంతకంటే 7 వాళ్ళు ఎక్కువనే ఉన్నట్టురుగా. అగరో పెళ్లి కొడుకు కుక్కనెత్తుకొని ఆట ఆడబట్టిండుగా. మామూలుగా అందరు పెళ్లి వారట్లా పెళ్లి పిల్లని పట్టుకొని ఆట ఆడంగా చూసినాం గాని గీ పెళ్లి కొడుకే ఆయన పెంచుకుంటున్న కుక్కకు కొత్త గౌన్ దొడిగి మరి దాన్ని ఎత్తుకొని ఆట ఆడుతుండు. ఓహో, చిన్న జోష్తోనే గుర్తుండా. ఇదంతా సోషల్ మీడియాలో పెట్టుడే లేటు. సోనం బజ్వా, ఈషా గుప్తా సోటి సెలబ్రిటీలు కూడా చూసి మురిసిపోతురు. ఆ కుక్క మీద నీకున్న ప్రేమ చాలా గొప్పది. దాన్ని నీ బిడ్డ లెక్కన పెంచుకుంటున్నట్టున్నావుగా బ్రో. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని కామెంట్లు వేసుకుంటా విషెస్ చేస్తారు. కానీ ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడే అనే సామె తిన్నాం గాని సాదుకున్న ఆయన పెళ్లికి ఇంటి కుక్క హడావుడంటే గిదే కావచ్చు పొర్రి. భరతమాత నిజంగా ఉంటదా? ఉండది. కానీ మనం ఒక రూపం పెట్టుకొని మన దేశమే మనకు తల్లి అని పూజించుకుంటాం. మైసమ్మ పోచమ్మల కంటే గిట్లనే ఉంటారని ఎవరైనా చూసిండ్రా? లేదు కదా. కట్ట మీద ఒక బండ పెట్టుకొని తల్లులను పూజిస్తాం. అట్లనే మన తెలంగాణ తల్లి అని ఒక దేవత రూపంలో తల్లిని పెట్టుకున్నాం, కొలుసుకుంటున్నాం. దేవత సమానురాలైన తెలంగాణ తల్లి దేవత కాదని మారుస్తుండు మన ముఖ్యమంత్రి అంటే ఏ మనుడిగా మీరే కామెంట్లు చేయండి. మొన్నటి నుంచి చెప్పుకొస్తూనే ఉన్నాం కదా, సర్కారు తెలంగాణ తల్లిని మారుస్తుందని. అన్నట్టే పచ్చ చీర కట్టుకొని పీఠం మీద నిల్చున్న సాధారణ గృహిణి విగ్రహాన్ని తెలంగాణ తల్లి అని పెడుతుండ్రు మన కాంగ్రెస్ వాళ్ళు. సాధారణ మహిళ కాబట్టి చేతిల పంట గొలుసులు పెట్టిండ్రు, ఇంకో చేతోటి దీవెనార్తలు ఇచ్చినట్టు పెట్టిండ్రు. కాకుంటే దీవెనార్తి గుర్తును చూసి చేతి గుర్తు కోటేమని చెప్తున్నారా తెలంగాణ తల్లితోటి అని కారెడ్డాలు ఆడుతుండ్రు కార్పాటోలు. అన్నట్టే నవ్విపోదురుగాక నాకేంది సిగ్గన్నట్టు ఎవరితోటి చర్చలు లేకుండా ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా అపర మేధావి రేవంత్ సారు కొత్త తెలంగాణ తల్లిని సచివాలయంలో ప్రతిష్ఠించి చరిత్రహీనుడిగా మిగిలిపోతుండని తిట్టిపోస్తుండ్రు. తెలంగాణ తల్లితో సహా అన్ని మార్చినావు కదా, ఇక ఇంగ్లీష్ లో రాష్ట్రం పేరు మార్చినట్టు తెలంగాణ రాష్ట్రం పేరు కూడా మారిస్తే నీ మిషన్ సక్సెస్ అవుతుందేమో ఆలోచన చేసుకో. తెలంగాణ అన్న పేరు తీసేసి ఆంధ్రప్రదేశ్ 2 అని పేరు పెట్టుకో. మీ గురువు గారు కూడా నా శిష్యుడు నన్ను మించిన గనుడు అని ఆయన కూడా శిష్యోత్సాహంతో పొంగిపోతాడని అంటున్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఉద్ధరిస్తావనుకుంటే నువ్వు చేసే ఉద్ధర కథలు గీయా. తెలంగాణ తల్లి అవమానాలు, అవహేళనలు, అణిచివేతలు అన్నిటిని తట్టుకొని నిలబడ్డ తల్లి, ఉద్యమంలా తన బిడ్డలకు స్ఫూర్తి నింపిన తల్లి. అసొంటిది ఇయ్యాల నువ్వు తెలంగాణ తల్లి అస్తిత్వాన్ని లేకుండా చేస్తున్నావు. ఒక్కసారి పరాయి రాష్ట్రాల తల్లులను చూసినావా? ఆ తల్లులు ఎంత నిండుగా దేవత లెక్కున్నారు. నువ్వు చేయించిన తెలంగాణ తల్లి ఎట్లున్నది? తెలంగాణ బతుకుల్లో భాగమైన బతుకమ్మను తీసేసినవు. కిరీటాలు వజ్ర వైడూర్యాలతోనున్న తెలుగు తల్లి తల్లి అయినప్పుడు కిరీటాలు నగలతో నుండే తెలంగాణ తల్లి తల్లి కాదా అని ప్రశ్నిస్తుండ్రు.